డాక్టర్ పొరపాటు వల్ల ఇమ్ముకి గుండెపోటు వచ్చిందంట. మరి అది ఎలాగో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with Steve. కుడి కన్ను కొడితే కాకినడ్ల పడతా ఒల్లమ్మి కొట్టేయన్న. ఈ మధ్య జూకెళ్ళావా? నమస్తే మేడం. 8 సంవత్సరాల బట్టి ప్రేమించుకుంటున్నాం. నా లవర్. నాకు టైం కావాలి. దేనికి? నువ్వు నన్ను పట్టుకోవడానికి. మరి బానే భాస్కర్ లుంగిలు కడుతున్నావు కదా. నేను చెప్పేది అబ్బాయిల కోసం రా. కాదు కాదు, నీకు అసలు నా మీద ప్రేమ లేదబ్బా. ఎందుకు రాలా అంటావు? నువ్వు నా పక్కన ఉంటే నాకు ఇమ్మంత ధైర్యం రా. అదేంటి కొందంత ధైర్యం కదా అది? నీ కొండల ముందు ఆ కొండెంతరా? ఇవన్నీ కాదు. లవ్ అంటే రొమాన్స్ ఉండాలి. నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా? చే వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు. కానీ నేను మాత్రం జూలియట్ ని. జూలిచ్చి కొడతా. జూలియట్ అన్నావంటే ఒక నిమిషం ఉండు. నీకు విషయం తెలుసా? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకున్న తర్వాత ఎంత బాగుంటుందో తెలుసా? అవునా? చూడు. ఏం చేస్తున్నావే? నువ్వే అన్నావు కదరా ఒక కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుంటే బాగుంటదని. చాలా బాగుందిరా. నేను ఇంటికాడ దింపుతా, వచ్చి కూర్చో. స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. ఇలా వేస్త బ్రేక్ అప్పుడు ఉంటది. ఏంటి ఏం చేసావు? మూట పెట్టాను రా. ఎందుకు? అమ్మా సడన్ బ్రేక్ వచ్చినప్పుడు. నా మూటే తట్టుకొని నీకు టచ్ అవటం కష్టం, మళ్ళీ ఇంకో మూట పెట్టావు. ఇదిగో నేను ముందే చెప్తున్నాను, ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యకు. సరే చేయలే ఎల్లు. దీనికి అసలు రొమాంటిక్ సెన్సేలే. ఎవడరా నువ్వు? ఇమాన్యుల్ అంటే మీరే కదా సార్? నేనే. మీ హార్ట్ కు బొక్కుంది. వారం రోజుల కంటే ఎక్కువ బతకలేరు సార్ మీరు. అవునా? ఇప్పుడు నా ఫైమా ఒట్టరిది అయిపోవాలా? అయ్యో, నా ఫైమాని చూసుకోవడానికి ఎవరు లేరా? అయ్యో ఫైమా ఇమ్ము చెప్పు. నీకు విషయం చెప్పాలి ఫైమా. నా గుండెకి బొక్కుంది. అంటే ఇన్ని రోజులు నేను ఈ బొక్కల హార్ట్ లో ఉన్నాను. నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అది చూసి నేను చచ్చిపో. నా మీద నువ్వు చేసుకోపోతే. ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారా? భాస్కర్ ఉన్నాడు కదే. నేను కొన్నాళ్ళలో చనిపోతున్నాను. అందుకే నువ్వే ఆ అమ్మాయిని చేసుకోవాలి. నువ్వు చాలా హ్యాపీగా ఉంటే అది చూసి చచ్చిపోవాలి. నేను నువ్వు నీళ్లు పోసిన మొక్కను నన్నేలుకోమంటాను. నీళ్లు పోసి పెంచింది నేనే అయినా దానికి కాసే కాయలు నువ్వే తినొచ్చు. నీ కోసం నీ ఆనందం కోసం దాన్ని పెళ్లి చేసుకుంటా. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ఉండు. దండలు మార్చుకోండి భాస్కర్, దండలు మార్చుకోండి. ఏసావు కదా, ఎందుకు ఎడుతున్నావు? నేను హ్యాపీగా ఉంటే తాళి కట్టు. ఎవరిని చూస్తే ఏమనుకుంటాడే? బలవంతంగా చేసుకుంటానని పోలీసులు తీసుకొచ్చి బొక్కలు వేస్తారు. కట్టేశాను పద. 3 రోజుల తర్వాత కే ఇమాన్యుల్ కి ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్లు ఎన్ని ఇమాన్యుల్ కి ఇచ్చాను సార్? అంటే మీ హార్ట్ లో ఏం లేదు, మీరు 100 రోజులు బతకొచ్చు సార్. అదేదో ముందే చెప్పొచ్చు కదరా. నా అందమైన ఫైమాని తీసుకెళ్లి వాడి చేతుల్లో పెట్టాను. చిట్టు కోసమే. నాకు ఇష్టం లేదని మీకు తెలుసు కదా. 8 సంవత్సరాలు బట్టి లవ్ చేస్తున్నాను. నన్నే కన్నెత్తి చూడలేదు. 3 రోజులు కానీ చూసిద్దా నా ఫైమాని తిరిగి నేను తెచ్చుకుంటాను నా దగ్గర. ఫైమా భాస్కర్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు ఏం జరిగిందంటే అంత ఫీల్ అవుతుంది. ఏంట్రా ఇసిన గారి కంటే ఎక్కువ తిప్పేసావు దాన్ని. ఎదురు నాన్న ఉన్నాడని కొంచెం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా చూడరా నాన్నగారు చూడలేక తలదించుకున్నారు. ఎందుకు వచ్చా? ఏం కావాలో చెప్పు. నా గుండెలో బొక్కలేదు, ఏం బొక్కలేదు. నేను బతికే ఉంటాను. నా బొక్కల ఫైమాన్ నాకు ఇచ్చేయి. అన్నిటికన్నా స్నేహం గొప్ప. తీసుకోరా నీ ఫైమాన్. అయితే విడాకులు తీసుకోవాలంటే 4 రోజులు టైం పడుతుంది. ఈ 4 రోజులు అయ్యాక సంతకం పెట్టేస్తా. ఈ 4 రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. అరే ఏంట్రా వచ్చావు? కూల్ డ్రింక్ తాగాలని తెలీదా? గెస్ట్ కూల్ డ్రింక్ తీసుకురా. తీసుకొస్తానండి. నేనంటే ఫైమాకి ఇంకా ప్రేమ. అప్పట్లో కూల్ డ్రింక్ ఇస్తే నాకు ఇచ్చేది. ఏం చేస్తున్నావు ఫైమా? నువ్వు టెన్షన్ లో ఉన్న అనుమానిస్తున్నావు స్నేహితుని. మందు తాగుదాం. ఇదిగో మందు తాగండి. తాగరా, కూల్ అవుతావు.
కార్యేషు దాసీ యమ దొంగరంబా మనిషి కుక్కలేదా ఎలా తీసి ఎలా పోతుంది? రేపు ఉదయం నీకు పెళ్ళి నువ్వు కక్కుకుంటే అలాగే చేస్తాడు. ఆ మాత్రం దానికి నిప్పుడు అనుమానిస్తావా? మొత్తం సెట్ అంతా పాడైపోయింది, స్నానం చేసి వస్తా. ఏ ఫైమా, ఏవండి టవల్ తీసుకురావే. ఒక నిమిషం. ఏరా నువ్వు నిప్పువారా? నన్నే అంతలా చేసావు. నువ్వు నిప్పంటే నేను ఎలా నమ్మాలరా? ఎప్పుడు నన్ను నమ్మట్లేదా? వద్దు, వాడు ఏదో రోజు తప్పు తెలుసుకుంటాడు. తప్పు కాదు, సంతకం పెట్టు విడాకుల మీద పెట్టు. నా నిప్పు మీద ఉడికిన పప్పుట. ఏమైంది భాస్కర్? నువ్వు చెట్టు 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 అని నా చేతిలో పెట్టా. ఆ చెట్టుకి నీళ్లు పోసాను, ఇప్పుడు కాయ కాచి. నన్నేం చేయమంట? పిచ్చి పిచ్చేసాలేస్తున్నారా ఇద్దరు కలిసి? వెళ్ళండి రా బయటికి. మరి నువ్వేం చేస్తావురా? నేనే చెట్టో పుట్టో పట్టుకొని తిరుగుతాను. చూసావయ్యా, పొద్దున కారులో వచ్చేటప్పుడు నా కొడుకు అలాంటోడు కాదన్నావే, నీ కొడుకు అలాంటోడేనయ్యా. సరోజా గారు ఎలా అనిపించింది? మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది భాస్కర్, నీది ఫైమాది. ప్రతి స్కిట్ లో కూడా సూపర్ గా అనిపిస్తుంది. చాలా ఎంటర్టైనింగ్, వెరీ నైస్. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా ఫేమస్ అయిపోయారండి మీరు. అందుకే నన్ను స్కిట్ లో పెట్టలేదు కదా ఇప్పుడు. మాకు తెలుసు ఇలాంటి కుట్ర చేస్తారని, నేను ఇప్పుడు మీతో మాట్లాడిపిస్తున్నాను. ఎలా అనిపించింది మీకు ఈ స్కిట్? బ్రహ్మాండంగా ఉందమ్మా. బాగుందా? ఒకవేళ పెట్టుంటే మీరు ఏ క్యారెక్టర్ చేసేవాళ్ళు? భాస్కర్ క్యారెక్టర్ నేను చేసేవాడిని అమ్మా. ఇరుమాయిల క్యారెక్టర్ ఆడికి చేసేవాడు. పొద్దున టాబ్లెట్ వేసుకుంటున్నాడు. టాబ్లెట్ ఎందుకంటే ఇప్పుడే మా ఊరు స్కిట్ చూశాను రాస్తున్నాడు. ఉదయం స్కిట్ చూడగానే తలనొప్పి జ్వరం వచ్చింది. ఆడైతే టాబ్లెట్ కావాలని అడగండి. టాబ్లెట్ ఎందుకు వేశారు? కొంచెం తలనొప్పిగా ఉందంటే ఎందుకు తలనొప్పిగా ఉందంట? స్కిట్ చూసి పైకి వెళ్ళినట్టు ఇలా వచ్చింది. వద్దా, ఇది గెలక్కమ్మని దండం ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, వచ్చినందుకు ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో ఓకే. మచ్. థ్యాంక్ యూ. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్.